నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణిలో లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వండి. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక, రేపు అధికారిక ప్రకటన. హామీల అమలుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంపు. ఈ నెల 18న ప్రారంభించనున్న ఏపీ సీఎం. ఏపీలో అమాంతం పెరిగిన పొలిటికల్ హీట్. వైసీపీలో సగం మంది సిట్టింగులకు టికెట్లు డౌటే. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కలకలం. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ టీం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభాపతి స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎం కూడా మద్దతు తెలపడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక లాంఛనం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా సీనియర్ సభ్యులు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను బరిలో దింపింది. కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది ఫైనల్ అయిన సమయంలోనే ప్రసాద్ కుమార్ పేరు స్పీకర్ పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీలో ఉన్న సీనియర్లలో ఒకరు కావడం, పైగా దళిత ఎమ్మెల్యే కావడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. దీంతో అప్పట్నుంచి ఆయన ఎన్నిక ఏకగ్రీవమేనన్న వార్తలొచ్చాయి. ఇక స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రసాద్ కుమార్ అభ్యర్థిత్వంపై అధికార పక్షం విపక్షాలతో ఏకగ్రీవానికి ప్రయత్నించింది. దీంతో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎం సైతం సభాపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం ప్రసాద్ కుమార్కు మద్దతు పలికాయి. విపక్ష పార్టీల తరపున ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం తరపున మాజిద్ హుస్సేన్ మద్దతు తెలిపారు, సంతకాలు చేశారు. పైగా నామినేషన్లకు సమయం ముగిసే వరకు మరెవరూ ఆయనకు పోటీగా పత్రాలు సమర్పించకపోవడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే ప్రసాద్ కుమార్ ఒక్కరే బరిలో నిలవడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈ నెల 15న కొత్తగా కొలువు తీరిన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. అనంతరం ఈ నెల 16న శాసనసభ మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు ప్రసంగిస్తారు. ధరణి లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ను ఆదేశించారు. వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని సూచించారు ముఖ్యమంత్రి. ధరణి యాప్ భద్రతపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్. ప్రత్యేకించి ఈ యాప్పై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూ సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగిన సీఎం నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట. అవును, ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సూటిగా అధికార పక్షాన్ని తాకాయి. మరోవైపు కేసీఆర్కు పనితనం తప్ప పగతనం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాకముందే ఎందుకంత తొందర అంటూ వీరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అభయహస్తం పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి అమలుపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే మొదటగా 2 హామీలను ప్రారంభించింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ హామీల అమలు విషయంపై పెదవి విరిచింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. అంతేకాదు కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట అంటూ కామెంట్ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాత్రికేయులతో చిట్చాట్ చేసిన ఆయన సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందన్నారు. హస్తం పార్టీ హయాంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదని విమర్శించారు. అసలు లెక్కలు వేసుకుని హామీలిస్తారా లేక హామీలిచ్చి లెక్కలు వేసుకుంటారా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామన్న ఆయన ఏటా కాగ్ నివేదికలిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరపతి ఇప్పుడు ఎక్కడికి పోయిందన్నారు కేటీఆర్. 24 గంటల్లో రుణమాఫీ అని రాహుల్ అన్నారని అది ఎటుపోయిందన్నారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. ఒక ఆయన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, అన్ని ఎలా ఇస్తారన్నది చూద్దామంటూ చిట్చాట్లో వ్యాఖ్యానించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టయిందని విమర్శించారు. కేసీఆర్కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ అనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని చెప్పారు. హౌసింగ్ స్కామ్లపై సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చిందని హరీష్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్ ముఖంలో కనిపిస్తోందన్నారామె. ప్రభుత్వం వచ్చి వారం రోజులు కూడా కాలేదన్న ఆమె అప్పుడే ఎందుకు అంత తొందర అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను పూడ్చివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు సీతక్క. కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం. అదేవిధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు. మేము కూడా తీస్తాం. అది మొత్తంగా ప్రభుత్వం వచ్చి వారం రోజులు కాకముందే 6 గ్యారంటీలపై అధికార పక్షం వర్సెస్ విపక్షం అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న వాదన వినిపిస్తోంది. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా సన్నాహాలు ప్రారంభించారు. మంత్రి రోజాకు సీఎం జగన్ కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా రోజా సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. షర్మిల లేని లోటును రోజా ద్వారా భర్తీ చేయడం, టీడీపీ జనసేన సినీ గ్లామర్కి రోజాతో చెక్ పెట్టడం, ఈ 2 వ్యూహాలకు పదును పెడుతున్నారు సీఎం జగన్. రోజాకి నగర ఎమ్మెల్యే టికెట్కి చెక్ పెట్టే అవకాశం ఉంది. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా జగన్ కేబినెట్ లో ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. నగరిలో విజయం సాధించినప్పటి నుంచి రోజా నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో పరిణామాలపై మంత్రి రోజా గతంలో సీఎం దృష్టికి కూడా తీసుకువచ్చారు. సీఎం జగన్ నగరి పర్యటనలో భాగంగా మంత్రి రోజాకి ఆమె ప్రత్యర్థులతో సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. అయినా ఆమె వ్యతిరేకులు మంత్రితో కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు. అటు నియోజకవర్గంతో పాటు సాచర కేబినెట్ మంత్రులతో కూడా జిల్లాలో సఖ్యత లేదనే విమర్శలున్నాయి. మరోవైపు రోజా మంత్రి అయిన తర్వాత అవినీతి ఆరోపణలు రావడం, ఉద్యోగులతో చెప్పులు మోయించడం చర్యలపై దుమారం చెలరేగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో నగరి సీటు రోజాకిచ్చినా ఆమెకు సహకరించేందుకు నియోజకవర్గ నేతలు సిద్ధంగా లేరు. రోజాకు వైసీపీ టికెట్ దక్కినా గెలిచే అవకాశం తక్కువే అనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నగరి ఎమ్మెల్యే టికెట్ వేరే వారికిచ్చే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్. మంత్రి రోజాకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో జగన్ తరపున ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళా ఓట్లు వైసీపీకి పడేలా చేయడంలో షర్మిల, విజయమ్మ ప్రచారం జగన్కి కలిసి వచ్చింది.
జగన్, విజయమ్మ, షర్మిల ఇలా ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయడంతో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత షర్మిల వైసీపీకి దూరం అయ్యారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణలో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు షర్మిల. రానున్న ఎన్నికల్లో షర్మిల ఏపీ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. షర్మిల వైసీపీకి దూరం కావడం, పార్టీ తరపున మహిళా నేతల్లో క్రేజ్ ఉన్నవారు లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారింది. మంత్రి రోజాకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనూ, ప్రత్యర్థుల విమర్శలు తిప్పికొట్టడంలో మంత్రి రోజాకు తిరుగులేదు. చాలా చురుగ్గా, స్పీడ్గా స్పందిస్తారు. ఈ దృష్ట్యా సీఎం జగన్ మంత్రి రోజాకి స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలివ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. రెండు పార్టీలకు సినీ గ్లామర్కి కొదవే లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ గ్లామర్ పరంగానూ, రాజకీయంగానూ ఆ రెండు పార్టీలకు కలిసి వచ్చే అంశం. అయితే వైసీపీకి సినీ గ్లామర్ ఉన్నా ఆ స్థాయిలో లేకపోవడం కూడా మైనస్గానే చెప్పాలి. వైసీపీలో ఉన్న వారిలో సినీ గ్లామర్ పరంగానూ రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రోజాకి స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగిస్తే టీడీపీ, జనసేనలో సినీ గ్లామర్కి ధీటుగా చెక్ పెట్టవచ్చుననే యోచనలో ఉన్నారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఏపీపై పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తాజా జరిగిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా అనంతర పరిణామాల్లో 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను మారుస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు సహా పలు అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇందులో సరైన మార్కులు పడని వారిని తమ పద్ధతి మార్చుకోవాలని, ప్రజల అంచనాలు అందుకునేలా పనిచేయాలని గతంలోనే హెచ్చరించారు. పనితీరు బాగోలేకుంటే నిర్మోహమాటంగా టికెట్లు ఇచ్చేది లేదని పలు సందర్భాల్లో సమీక్షల్లో స్వయంగా వెల్లడించారు జగన్. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు మరో 3-4 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రూపంలో 3 సిట్టింగులు వైసీపీకి దూరం కాగా ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేశారు. అయితే రానున్న రోజుల్లో వీరికి పార్టీ టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారంతట వారే ముందుగానే బయటకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా వీళ్ల నలుగురే కాదు, మరో 30 మందికి పైగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్వతంత్ర టీవీ చేతిలో సెన్సేషనల్ సమాచారం ఉంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు గ్రహించి ఇప్పటికే టికెట్లు రావని భావిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనతో టచ్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాళ్ళు దాదాపు 35 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. బయటకు వెళ్లేందుకు దారులు చూసుకుంటున్న వాళ్ళు మర్యాద లేని చోట ఉండలేమని అంతర్గతంగా సహచరులతో చెబుతున్నారు. అంతేకాదు అసలు సగం మంది ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతన్న వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇలా టికెట్లు కోల్పోతున్న వారిలో పలువురు సీనియర్లు కూడా ఉండటం గమనార్హం. వైసీపీ అధినేత టికెట్లు మారుస్తారని ప్రచారం జరుగుతున్న అసెంబ్లీ స్థానాలను పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా చూస్తే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఆముదాల వలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం సిట్టింగ్ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం ఎంపీ పరిధిలో రాజాం, బొబ్బిలి, ఎచ్చర్లలో కొత్త అభ్యర్థులు వచ్చే ఛాన్స్ ఉంది. విశాఖ లోక్సభ నియోజకవర్గాలు పరిశీలిస్తే గాజువాక, విశాఖ దక్షిణం క్యాండిడేట్లు మారనున్నట్లు సమాచారం. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరగబోయే మార్పులను ఓసారి గమనిస్తే పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి అభ్యర్థులు మార్చేలా ఉంది అధిష్టానం. అరకు పార్లమెంటు పరిధిలోకి వచ్చే పాడేరు, అరకు వ్యాలీ అభ్యర్థులుగా కొత్త వారికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇక కాకినాడ లోక్సభ పరిధిలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం అభ్యర్థుల సీట్లు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. అమలాపురం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే రాజోలు, రామచంద్రాపురం, అమలాపురం, గన్నవరం స్థానాల్లో కొత్త వారిని పరిచయం చేయాలని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ రాజమండ్రి సిటీ అభ్యర్థిని మార్చవచ్చనే ప్రచారం జోరందుకుంది. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉండి తాడేపల్లిగూడెం సీట్ల అభ్యర్థులు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఏలూరు ఎంపీ పరిధిలోకి వచ్చి చింతలపూడి, పోలవరం, ఉంగటూరు నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తారని స్థానిక నేతలే చెప్తున్నారు. ఇక మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అవనిగడ్డ, పెడన అభ్యర్థులపైన వేటుపడే ఛాన్స్ ఉంది. ఇక బెజవాడ ఎంపీ పరిధిలోకి వచ్చే నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గైపేట అభ్యర్థులకు సైతం టికెట్ల విషయంలో మొండి చేయి తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇక గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎవరెవరికి టికెట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న అంశాన్ని పరిశీలిస్తే తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి నియోజకవర్గాలకు సైతం కొత్త అభ్యర్థులే రంగంలోకి దిగుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇక నర్సారావుపేట లోక్సభ సెగ్మెంట్ విషయాన్ని చూస్తే సత్తెనపల్లి, చిలకలూరుపేటలో మార్పు ఉండబోతోంది. బాపట్ల ఎంపీ పరిధిలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరులో కొత్త అభ్యర్థుల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థుల్లోనూ మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొందని తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండెపి, మార్కాపురంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఇక నెల్లూరు ఎంపీ సీటు విషయానికి వస్తే దీని కిందకు వచ్చే కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ టికెట్లకు కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి లోక్సభ విషయానికి వస్తే గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడులో కొత్తవారు తెరపైకి రానున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఇక చిత్తూరు లోక్సభ విషయాన్ని పరిశీలిస్తే గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరులో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగనున్నట్లుగా సమాచారం. ఇక రాయలసీమలోనూ పలు అసెంబ్లీ సీట్లలో మార్పులు తప్పడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మదనపల్లి, తంబళ్లపల్లె, రాజంపేటలో సిట్టింగులకు మొండి చేయి తప్పదన్న వార్తలు వస్తున్నాయి. కడప ఎంపీ సీటు కిందకు వచ్చే జమ్మలమడుగు, కమలాపురంలోనూ మార్పులు తప్పేలా లేవు. ఇక కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో కొడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరులో నూతన అభ్యర్థులకు ఛాన్స్ దక్కేలా కనిపిస్తోంది. నంద్యాల నియోజకవర్గం పరిధిలో నందికొట్కూరు అభ్యర్థికి సీటు గ్రహణం తప్పేలా లేదు. ఇక హిందూపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి నుంచి కొత్తవాళ్లు పోటీకి సిద్ధమవుతున్న సమాచారం. అనంతపురం లోక్సభ పరిధిలోకి వచ్చే సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గంలోనూ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తాడేపల్లి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. భారత ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులో భద్రతా వలయానికి తూట్లు పడ్డాయి. ఇద్దరు ఆగంతకులు పసుపు పొగ వెదజల్లే స్మోక్ బాంబులతో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకడం సంచలనం కలిగించింది. ఇద్దరిని మార్షల్స్ పార్లమెంటు సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగి నేటికి 22 ఏళ్లైంది. అదే రోజు ఈ భద్రతా లోపం బయటపడటం విశేషం. పార్లమెంటు సభ్యులకు భద్రత లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్లో భద్రతాపరమైన డొల్లతనం బయటపడింది. ఇద్దరు ఆగంతుకులు పసుపు పొగ వెదజల్లే స్మోక్ బాంబులతో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలకలం సృష్టించారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజునే అంటే డిసెంబర్ 13ని ఈ ఘటన జరగడం గమనార్హం. లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోల్లో పురుషులు సభ వెల్లవైపు డెస్క్లపై నుంచి దూకడం కనిపించింది. వారి చేతిలో డబ్బాలు పసుపు ఫ్లోరోసెంట్ పొగను విడుదల చేశాయి. ఇద్దరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వీరు కాక పార్లమెంటు బయట పసుపు రంగు పొగ సృష్టిస్తూ నిరసన తెలిపిన మరో ఇద్దరిని పార్లమెంటు ట్రాన్స్పోర్ట్ భవన్ ఎదుట అరెస్ట్ చేశారు. ఆగంతుకులు నియంతృత్వం ఆమోదించలేమని అంటూ తానా షహీ నహే చెలేగి అని కేకలు వేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. విజిటర్స్ గ్యాలరీలో నుంచి లోక్సభలోకి దూకారు. వెంటనే కలర్ స్మోక్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగులు చిన్నపాటి కలర్ స్మోక్ థిక్ పేపర్ బాక్సులను షూ లోపల పెట్టుకుని వచ్చారని ఎంపీలు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకి దూకారని, వారి టీఆర్ గ్యాస్ చల్లుతూ పరుగులు తీశారని లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. వారిని ఎంపీలు పట్టుకున్నారని చెప్పారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని అన్నారు. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఎంపీ క్రాంతి చిదంబరం ఈ ఘటనపై స్పందించారు. అకస్మాత్తుగా 20 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకారని, వారి చేతిలో గ్యాస్ వెదజల్లే డబ్బాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. ఈ డబ్బాలు పసుపు రంగు పొగను వెదజల్లుతున్నాయని చెప్పారు. వారిలో ఒకరు స్పీకర్ కుర్చీ వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించారన్నారు. వారు కొన్ని నినాదాలు చేశారని, ఆ పొగ విషపూరితమై ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన డిసెంబర్ 13న ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘనని క్రాంతి అన్నారు. There were two people who could come into the visitors gallery with canisters which could emit smoke. This smoke could have been toxic, it could have been poisonous, or it could have even been smoke bombs. We do not know, but it emitted an yellow smoke, and this is a serious breach of security, especially on 13th of December, the day in which Parliament was attacked in 2001. ఎంపీ డింపుల్ యాదవ్ ఈ ఘటన లోక్సభ వద్ద భద్రతా ఉల్లంఘన అన్నారు. డింపుల్ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటుకు వచ్చే ప్రతి ఒక్కరూ సందర్శకులు గాని విలేకరులు గాని కావచ్చునని, వారికి ఎలాంటి ట్యాగులు ఉండవన్నారు. ప్రభుత్వం మున్ముందు ఈ అంశంపై దృష్టి పెట్టాలని తాను భావిస్తున్నానన్నారు. विजिटर्स हो चाहे रिपोर्टर्स हो बिकॉज वी डोंट नो कि किसी के टैग्स नहीं है रिपोर्टर्स के, सो एवरीबडी इज लाइक एक दूसरे से टकराते हुए जाते हैं. तो आई थिंक सो गवर्नमेंट को ध्यान देना चाहिए. आई थिंक इट्स अ कंप्लीट सिक्योरिटी लैप्स. లోక్సభలో భద్రతా ఉల్లంఘనపై శివసేన ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. వారు విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వారు పట్టుబడ్డారని తెలిపారు. ఆ సమయంలో ఇద్దరు మంత్రులు సభలో ఉన్నారన్నారు. పార్లమెంటులో జరిగింది దారుణమైన భద్రతా లోపమే. जो प्रारंभिक जांच आए वो दोनों लोग पकड़ लिए गए हैं, उनकी सारी सामग्री को जब्त कर लिया गया है और जो 2 लोग बाहर थे उनको भी गिरफ्तार कर लिया गया है. ఈ పొగ విషయం బాష్పవాయువు కాదు, మండే స్వభావం అన్నది కాదు. ఇది కలర్ స్మోక్. థింక్ పేపర్ బాక్స్ లో తీసుకురావచ్చు. అందుకే ఆగంతకులు వాటిని సులభంగా షూ లోపల పెట్టుకుని విజిటర్స్ గ్యాలరీలోకి రాగలిగారు. వీటిని మెటల్ డిటెక్టర్లు పట్టుకోలేవు. ఎంట్రీ వద్ద ఫిజికల్ మాన్యువల్ చెకింగ్ లో లోపం వల్లనే దుండగులు వీటిని తీసుకురాగలిగారని భావిస్తున్నారు. పాడితే రామయ్య పాటనే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి. అన్నలు రామన్నలు, తమ్ముళ్ళు లక్ష్మణలు, వదినలు సీతమ్మలైతే కలియుగమే త్రేతాయుగమవుతుందని, రామరాజ్యం కళ్ళ ఎదుట నిలుస్తుందని సినీ కవులు తమ గేయ రచనలో తెలిపారు. కోట్లాది మంది హిందువుల కళ నెరవేరే శుభదినం అతి సమీపంలోకి వచ్చేసింది. అయోధ్యపురిలో బాలరాముడి భవ్య దివ్య మందిరం భక్తులకు అందుబాటులోకి వచ్చేసే శుభగడియలు సమీపించేస్తున్నాయి. 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గొప్ప ఆవిష్కరణ జరగనుంది. దేశ చరిత్రలో అద్భుత పర్వదినంగా ఈరోజు నిలవనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లలో తలమునకలై ఉంది. 10 రోజుల పాటు ప్రతిష్టా ఉత్సవాలు జనవరి 15 నుంచి 22 వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లోని 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానాలు అందజేస్తోంది. అదేవిధంగా 50 మంది కరసేవకుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తోంది. పవిత్రమైన మట్టిని థాయిలాండ్ దేశం పంపిస్తోంది. కర్ణాటక, రాజస్థాన్ శిలలతో 3 విగ్రహాలు రూపొందిస్తున్నారు. ఈ మహాక్రతువుకు మహర్షి సాందీపని రామ్ధరం గోశాల 600 లీటర్ల స్వచ్ఛమైన నెయ్యి పంపిస్తోంది. పసుపు, దేశీయ నెయ్యి, 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజకు సన్నాహాలు చేస్తున్నారు.
బాలుని రూపంలోని శ్రీరామచంద్రుని విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు పండిట్ లక్ష్మీకాంత్ మధుర్నాథ్ దీక్షిత్ ఆధ్వర్యంలో పూజలు జరగనున్నాయి. ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అత్యంత భక్తిప్రదం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున రింగ్ రోడ్ ఏర్పాటు చేసి సుమారు 20 ఎకరాల్లో 25,000 మందికి వసతి నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యాలయంలో గర్భగుడితో పాటు 5 మండపాలు నిర్మించనున్నారు. భారీ ధ్వజస్తంభాలు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక్కడి 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. అయోధ్య రామయ్య దర్శనం ఉచితంగా ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. జనవరి 27వ తేదీ అనంతరం భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ జర్నలిజంలోకి దూసుకొచ్చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ నెట్వర్క్ ఛానల్ 1 ఆవిష్కృతమైంది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ న్యూస్ క్లిప్లోని యాంకర్లు, వారి గొంతు, వారి స్వరం, ఇంకా చాలా విషయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసినవే ఉంటాయి. ప్రతి ఒక్కరికి గ్లోబల్ న్యూస్ అందించే లక్ష్యంతో ఈ ఏఐ ఆధారిత న్యూస్ నెట్వర్క్ ఛానల్ 1 ఆవిర్భవించింది. ఆసక్తికరంగా ఉన్న, ఇకపై మీరు విన్నా లేదా మీరు చూసిన ఏ విషయమైనా ఎంతవరకు నమ్ముతారో మీరే తేల్చుకోవాలి. ఛానల్ 1లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వార్తలు, హెడ్లైన్స్ను ఇక చూడగలం. ఇది 24 గంటల ఛానల్. ప్రపంచవ్యాప్తంగా వార్తలు, వీడియోలు, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల న్యూస్లు ప్రసారమవుతాయి. టెక్నాలజీతో నమ్మకమైన వార్తలే ఇక అందిస్తుంది ఏఐ. అది వాస్తవాలను ఖచ్చితంగా ఇస్తుంది. జర్నలిజంలో ఇదో కొత్త పుంత. ఏ భాషలోనైనా వార్తలు వినవచ్చు. ఫేక్ న్యూస్ ఉండబోదని ఏఐ మరీ స్పష్టం చేస్తోంది. ప్రసారమయ్యే వార్తల్లో గ్రాఫిక్లు ఉంటాయి. గ్రామీ అవార్డుల నామినీలను వివరిస్తుంది. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరయ్యారు. మోహన్ యాదవ్తో పాటు 2 డిప్యూటీ ముఖ్యమంత్రులు రాజేందర్ సుఖ్, జగదీష్ దేవ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్, కొత్త సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రులతో ప్రమాణం చేయించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, స్పీకర్గా పదవి చేపట్టనున్న నరేంద్ర సింగ్ తోమర్ ఇతరులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు విష్ణుదేవ్ సాయి ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా విజయ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మరో డిప్యూటీ సీఎంగా అరుణ్ సావో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు విష్ణుదేవ్ సాయి ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా విజయ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మరో డిప్యూటీ సీఎంగా అరుణ్ సావో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు. నటుడు నాగార్జున కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను కలుసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ను కలుసుకోవడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సాధారణ జీవితం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలో సాధారణ జీవితాన్ని ప్రారంభించి ప్రజల మధ్యకు వస్తారన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.